హాయ్ గైస్! మూడో రోజు ఆట ముగిసేసరికి టెస్ట్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా తయారైంది. అడ్వాంటేజ్ ఇంగ్లాండ్ నుండి ట్విస్ట్ తీసుకొని ఇండియాకి వచ్చేసింది. ఇండియా ఇంగ్లాండ్‌కి ఎక్కువ లీడ్ ఇవ్వకుండా చూసుకుంది. తర్వాత ఇంగ్లాండ్‌ని తక్కువ స్కోర్‌కే కట్టడి చేసి సెకండ్ ఇన్నింగ్స్‌ని సూపర్‌గా స్టార్ట్ చేసింది. దీనితో విజయం వైపు భారీ అడుగులు వేసింది. ఇక మరిన్ని డీటెయిల్స్ కోసం లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. సెకండ్ డే ఆట ముగిసే టైంకి ఇండియా చాలా పెద్ద లీడ్ ఇంగ్లాండ్‌కి ఇచ్చేలా కనిపించింది. కానీ థర్డ్ డే కుల్దీప్ అండ్ జూరెల్ సూపర్‌గా బ్యాటింగ్ చేశారు. కుల్దీప్ ఒక ఎండ్‌ని ఆపుకుంటే జూరెల్ ఇంకో ఎండ్ నుంచి పరుగులు పెంచుకుంటూ వచ్చాడు. లో బౌన్స్ వల్ల కుల్దీప్ ఆండర్సన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత జూరెల్ విజృంభించి ఆడాడు. 50 అయ్యాక ఆర్మీ మ్యాన్ అయిన తన తండ్రికి సెల్యూట్ చేసి తన ఆనందాన్ని చూపించాడు. కెరియర్‌లో సెకండ్ టెస్టే ఆడుతున్న జూరెల్ ఎక్స్ట్రార్డినరీ టెక్నిక్‌ని చూపించాడు. ఇండియాని ఇంగ్లాండ్‌కి ఎక్కువ లీడ్ ఇవ్వకుండా గట్టెక్కించాడు. ఇదే క్రమంలో ఆకాష్‌దీప్ బషీర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. రివ్యూ తీసుకున్నా అది అంపైర్స్ కాల్‌గా వచ్చింది. అదేంటో ఇంగ్లాండ్ వాళ్ళు అంపైర్స్ కాల్ మీద పడి ఏడుస్తారు కానీ ఈ ఇన్నింగ్స్‌లో ఇండియా అంపైర్స్ కాల్‌తో 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా జూరెల్ బౌండరీస్ కొడుతూ పోయాడు. సెంచరీకి 10 రన్ల దూరంలో హార్ట్లీ వేసిన బౌల్‌కి బౌల్డ్ అయ్యాడు. ఇండియాని ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కి బాగా దగ్గరగా తీసుకొచ్చేశాడు జూరెల్. కేవలం 46 పరుగులు లీడ్ ఇచ్చాం. జూరల్ బ్యాటింగ్‌కి అందరూ ఫిదా అయిపోయారు. అవుట్ అయ్యాక స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఇంగ్లాండ్ ప్లేయర్స్ చాలామంది వచ్చి అతన్ని అభినందించారు. ఇక ఇండియా కనీసం ఈ మ్యాచ్‌లో పోటీ ఇవ్వాలన్నా సూపర్‌గా బౌలింగ్ వేయాల్సిన పరిస్థితి. మన వాళ్ళు ఎక్స్ట్రార్డినరీగా బౌలింగ్ వేశారు. ఈసారి రోహిత్, అశ్విన్ అండ్ జడేజాతోనే బౌలింగ్ స్టార్ట్ చేయించాడు. అశ్విన్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో తనలో లోపించిన మ్యాజిక్‌ని ఇక్కడ చూపించాడు. తక్కువ స్కోర్‌కే డకెట్‌ని అవుట్ చేశాడు. అలాగే పోప్‌ని కూడా ఫస్ట్ బాలే అవుట్ చేసి డ్రెస్సింగ్ రూమ్‌కి పంపేశాడు. క్రాలీ కాసేపు షాట్స్ ఆడటం స్టార్ట్ చేశాడు. ఈలోపు క్రాకర్ ఆఫ్ ఎ డెలివరీతో అశ్విన్ రూట్‌ని ఎల్బీడబ్ల్యూ చేశాడు. క్రాలీ మరియు బ్రేస్టో కాసేపు అటాకింగ్ షాట్స్‌తో అదరగొట్టారు. ఇంగ్లాండ్ స్కోర్ 100 రన్లు దాటింది. అటువంటి టైంలో కుల్దీప్ మంచి బాల్‌తో క్రాలీని అవుట్ చేశాడు. టీకి ముందు స్టోక్స్‌ని కూడా బౌల్డ్ చేశాడు. దానితో టీ టైంకి ఇంగ్లాండ్ స్కోర్ 5 వికెట్లు కోల్పోయి 120 పరుగులకి చేరింది. టీ తర్వాత ఫస్ట్ బాల్‌కే జడేజా బేస్టోని అవుట్ చేసేశాడు. కాసేపటికే ఒకే ఓవర్లో కుల్దీప్ హార్ట్లీని, రాబిన్సన్ని అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ పీకల్లోతు కష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఇంగ్లాండ్ తేరుకోలేదు. అశ్విన్ ఒకే ఓవర్లో ఫోక్స్ అండ్ ఆండర్సన్ని అవుట్ చేసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ని 145 పరుగుల వద్ద ముగించాడు. ఇదే క్రమంలో అశ్విన్ తన కెరియర్‌లో 35వ 5 వికెట్ హాల్ సాధించాడు. దానితో ఇండియా తరపున ఎక్కువ 5 వికెట్ హాల్స్ తీసుకున్న బౌలర్ కుంబ్లే రికార్డ్‌ని సమం చేశాడు. కుల్దీప్ 4 వికెట్లు తీసి తనలోని ఇంపార్టెన్స్‌ని చూపించాడు. ఇంగ్లాండ్‌ని తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేయడంతో ఇండియా టార్గెట్ 192 పరుగులుగా సెట్ అయింది. కొంచెం ట్రిక్కీ సర్ఫేస్ మీద 192 పరుగులు కొట్టాలి అంటే మరీ ఈజీ అయితే కాదు. కానీ ఇండియన్ ఓపెనర్స్ ఇద్దరూ స్కోర్ బోర్డ్‌ని పరుగులు పెట్టించారు. రోహిత్ బౌండరీస్ కొడుతూ స్పిన్ బౌలింగ్ ఆడటంలో తన స్పెషాలిటీని గుర్తు చేశాడు. ఆట ముగిసే టైంకి 8 ఓవర్లలో 40 పరుగులు చేశారు. ఇండియా విజయానికి ఇంకా 152 పరుగుల దూరంలో నిలిచింది. ఫోర్త్ డే జాగ్రత్తగా ఆ స్కోర్‌ని చేస్ చేసి సిరీస్‌ని గెలుచుకుంటారేమో చూద్దాం. ఫోర్త్ డే రిపోర్ట్‌తో మళ్ళీ కలుద్దాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.